వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ హార్లిక్స్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే ఓకే సో విశాల గారు మెయిల్ చేశారు సికింద్రాబాద్ నుంచి. ఓకే వెరైటీ కాంబినేషన్ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటది? రాజ్మా ఇంకా మష్రూమ్ ఈ కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే సో ఈ రెండు కూడా అంటే విడివిడిగా చేసుకుంటాం. సో రాజ్మా ఎప్పుడైనా కొంచెం విడిగానే చేసుకుంటాం. అవును, మోస్ట్లీ ఎక్కువగా రాజ్మా అంటే ఆలు ఒకటి కాంబినేషన్ లో చేస్తాం, లేదా స్ప్రౌట్స్ గానీ ఇట్లా పప్పుల కాంబినేషన్ లోనే ఏదైనా చేస్తూ ఉంటాము. సో మష్రూమ్ అయితే అంటే కాంబినేషన్ చేసినా ఇలా రాజ్మాతో మాట అసలు చేయరు. వెరైటీ కొంచెం టొమాటో బేస్ తీసుకొని చేద్దామండి. కొద్దిగా పులుపు యాడ్ చేసి కొంచెం పులుపు యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొంచెం ఇలా యాడ్ చేస్తే అంటే మష్రూమ్ కొంచెం చప్పగా ఉంటుంది. అవును. సో రాజ్మా మష్రూమ్ కర్రీ. ఓకే ఓకే మరి రాజ్మా మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె పోసేసుకుందాం. ఓకే సో కొంచెం మసాలా ఫ్లేవర్ లో చేసుకుంటే బాగుంటుందా ఇది? కొంచెం బిర్యానీ ఒకటే వాడుతున్నాం అండి. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు ఏం లేవండి. సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. కొంచెం కరివేపాకు కూడా కొంచెం టేస్ట్ అనేది బాగా యాడ్ చేస్తుంది దీంట్లో. అంటే రాజ్మా ఉంది కాబట్టి సో అది కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే బేసిక్ గా ఈ శనగలు ఇలాంటి వాటన్నిటికీ కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న ఫ్లేవర్ బాగానే ఉంటుంది. వాటితో కాంబినేషన్ బాగా బ్లెండ్ అవుతుంది. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే సో అంటే ఉల్లిపాయలు మనకు ఎక్కువగా వేగక్కర్లేదండి దీంట్లో. ఓకే. సో రాజ్మాతో కొంచెం లైట్గా క్రంచీగా తగులుతుంటే కొంచెం బాగుంటుంది. దీంట్లో టొమాటో ముక్కలు, సో ఇది కొంచెం మనకు గ్రేవీ బేస్ వస్తుంది. సరిపడా ఉప్పు, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారప్పొడి అండి. కొంచెం పసుపు. సో బేసిక్ గా మనకి టొమాటో కాంబినేషన్ అంటే ఉట్టి రాజ్మా చేసుకున్న రాజ్మా టొమాటో అయినా బానే ఉంటుంది, మష్రూమ్ టొమాటో అయినా కూడా బానే ఉంటుంది. సో మూత పెట్టేసి కొంచెం ఈ టమాటో ముక్కలు మగ్గిపోతే మనం మష్రూమ్స్ యాడ్ చేసేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఓకే రాజుగారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: జుట్టు త్వరగా నెరవకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. కొబ్బరి నూనె తీసుకుని దీంట్లో కరివేపాకు వేసి బాగా మరిగించాలి. ఆరిన తరువాత ఒక బాటిల్లో పోసుకుని ప్రతిరోజు ఈ నూనె తలకు పెట్టుకుంటూ ఉన్నట్లయితే జుట్టు త్వరగా నెరవకుండా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఓకే చూద్దామండి ఒకసారి. ఇది కూడా మంచి గ్రేవీ టైప్ లో వచ్చేసింది యాక్చువల్ గా. సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్ ముక్కలు, సో ఇవి ఎప్పుడైనా అంటే ఎన్నోసార్లు కూడా చెప్పాం, కొంచెం వామ్ వాటర్ తో క్లీన్ గా చేసేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ తెచ్చుకోగానే మనం వండేసుకుంటే అంటే ఫ్రిడ్జ్ లో అలా స్టోర్ చేయకుండా మనకి ఇంకా ఫ్రెష్ గా ఉంటాయి. సో ఎందుకంటే 1-2 days ఫ్రిడ్జ్ లో ఉంచినా ఇవి చాలా ఫాస్ట్ గా పాడైపోతాయి. సో ఎప్పుడైతే మనం ఆ డిష్ చేయాలనుకుంటామో అదే రోజు తెచ్చేసుకొని వాడేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మనకు మగ్గితే బాగుంటుంది. సో ఎలాగో మనకు ఉడికించే పెట్టేసుకున్నాం కదా, సో ఇవి కూడా ఫాస్ట్ గానే అయిపోతాయి. కొంచెం మూత పెట్టేసి మగ్గిచ్చేసేది. సో
సో ఈ సేమ్ కాంబినేషన్ మనం స్ప్రౌట్స్ తో కానీ అట్లా చేసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందేమో కదా చనాతో కానీ లేదా స్ప్రౌట్స్ తో కానీ లేకపోతే ఈ అలసందలు ఇలాంటివి ఇలా అన్ని వాటితో కూడా మనం తయారు చేస్తాం. ఎందుకంటే అప్పుడు కొంచెం ఎలాగో ఈ మష్రూమ్ టమాటో మనకు సాఫ్ట్ గా ఉంటుంది, మధ్యలో అవి గింజల్లా తగులుతూ కొంచెం డిఫరెంట్ వెరైటీ తినేటప్పుడు కొంచెం ఆ ఫీల్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. అవును. సో మష్రూమ్ కొంచెం సైజ్ తగ్గిపోయింది. బేసిక్ గా ఫ్రెష్ మష్రూమ్ అయితే మనకు చాలా ఫాస్ట్ గా కూడా ఇది అయిపోతుంది. ఎస్. సో దీంట్లో ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రాజ్మా, సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో మంచి స్మెల్ వచ్చేస్తుంది పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? కొద్దిగా చాలు. బాగుంది. సో ఒక 2 నిమిషాలు కొంచెం మూత పెట్టేస్తే సో ఈ మనం యాడ్ చేసిన రాజ్మాకు కూడా ఆ టొమాటో ఫ్లేవర్స్ కూడా పట్టేస్తే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే ఏదో వేసుకున్నామంటే ఇంత రాజ్మా అట్లా కాకుండా కొంచెం ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే ఏంటంటే మనము తినేటప్పుడు అట్లీస్ట్ అందరూ కొంచెం ఇంత కూర తిన్నా ప్రోటీన్ వాళ్ళకి బాగా. సో ఇలాంటివి కొంచెం రెగ్యులర్ గా మన వంటల్లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక కాంబినేషన్ లో ఇలా రాజ్మా కానీ లేకపోతే స్ప్రౌట్స్ లాంటివి అలాంటి మొలకలు వచ్చేవి దినుసులు అవన్నీ బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే, సో కొంచెం కమ్మగా కావాలనుకుంటే కొంచెం అంటే మనం నూనెతో పాటుగా కొద్దిగా వెన్న యాడ్ చేసుకున్నా, అలాగే ఫైనల్ గా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్. సో ఇలా యాడ్ చేసుకున్నా మనకు కొంచెం కమ్మగా వస్తుంది. సో దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయింది. సో చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుంది, చాలా బాగుంది. సో రాజ్మా గింజలు బాగా కనిపిస్తున్నాయి. మష్రూమ్ కూడా ఎక్కువ క్వాంటిటీ అది కూడా బాగా వేసాం కదా. ఈక్వల్ గా వేసుకునేసరికి రెండు కూడా ఎక్కువ తెలుస్తుంది. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రాజ్మా మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా రాజ్మా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన రాజ్మా, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు. బాగుంది. కొంచెం మసాలా ఫ్లేవర్ తెలుస్తూ ఉంది, కొంచెం ఘాటుగా ఉంది. ఆ టమాటో పులుపు, రాజ్మా బాగా ఉడికింది, మష్రూమ్ కూడా బాగా అన్నిటివి అబ్జర్వ్ చేసుకున్నాయి. చాలా టేస్టీగా ఉంది. అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నైస్ రాజు గారు, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది రాజ్మా ఇంకా మష్రూమ్ కాంబినేషన్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చర్మం పొడిబారుతున్నట్లయితే నువ్వుల నూనె తీసుకుని ఒంటికి బాగా పట్టించి ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గి స్కిన్ మృదువుగా మారుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో రాజ్మా మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం జంతికల తయారీ విధానం చూడబోతున్నాం. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో రాజుగారు చూపిస్తారు. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో జంతికల రాజు గారు. అవునండి. సో యూజువల్ గా ఇంకా సమ్మర్ వచ్చిందంటేనే ఇంట్లో ఉండే మెయిన్ చిరుతిళ్ళలో ఒకటి జంతికలు, చెక్కలు ఇవన్నీ కూడా ఇంకా సమ్మర్ లో అందరు చేసి పెట్టేస్తారు, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. సో జంతికలు అంటే ఈజీగానే చేసుకోవచ్చు. అంటే ఈ దీంట్లో కూడా ఏంటంటే కొంచెం మినపప్పు బేస్ లో చేస్తారు, పెసరపప్పు, బియ్యం లేదా శనగపిండి. అవును.
కాంబినేషన్స్ మార్చుకోవచ్చు, మార్చుకుంటూ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ నేను ఏంటంటే సో బియ్యం అలాగే శనగపిండి ఈ రెండింటి కాంబినేషన్ లో చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది, బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి జంతికలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా సఫల్ ఆయిల్. ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. సో సఫలా ఎడిబుల్ ఆయిల్. సో ఇది కొంచెం లైట్ గా ఉంటుంది. సో అలాగే డీప్ ఫ్రై లాంటి వాటికి మనకు తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే కొంచెం హెల్దీ కూడా. సో ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. సో ఆయిల్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా కొంచెం నూనె వేడి పెట్టేసుకుందాం. సో కాచిన నూనె యాడ్ చేస్తాను దీంట్లో. సో ఎప్పుడైనా జంతికలు, చెక్కలు ఇలాంటి వాటికి కొద్దిగా కాచిన నూనె యాడ్ చేసుకుంటే కొంచెం ఆ గుల్లతనం యాడ్ అవుతుంది. సో మనకి బాగుంటుంది కూడా కరకరలాడుతూ. పిండి మిక్స్ చేసుకుందాం. శనగపిండి, ఓకే, అలాగే బియ్యపిండి, సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు, వాము, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసుకుని సో ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. సో చాలా మంది అంటే ఈ జంతికల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టు చాలా వెరైటీస్ అంటే పిండిల్లో మార్చి చేస్తూ ఉంటారు. అవునండి. సో రెగ్యులర్ గా అంటే మనం కొంచెం శనగపిండి ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం కూడా ఇదివరకు చాలా రకాల వెరైటీ జంతికలు చూపించాము, పెసరపిండితో మిగతా వాటితో కూడా. సో అలా కొంచెం ట్రై చేస్తూ ఉంటే జంతికల్లోనే మనకి చిన్న వేరియేషన్స్ అనేవి చాలా మారుతూ ఉంటుంది. సో పిల్లలు కూడా రెగ్యులర్ గా ఇవే తీసుకోవాలా అనే కన్నా అలా టేస్ట్ మారుస్తూ ఉంటే కూడా వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. సో ఎప్పుడైనా అంటే ఆయిల్ లాంటిది లేదా కొంచెం నెయ్యి కానీ వేసినప్పుడు ముందుగా బాగా పిండి కలిసేట్టుగా కలిపేసుకోవాలి. కొంచెం పొడి పొడిలాడుతూ మనకి ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో వాటర్ ముందుగానే యాడ్ చేసుకుంటే ఏంటంటే అది ఉండలుగా అక్కడికే ఉండిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత బాగా మిక్స్ చేసినా అది కలవదు. ఇదంతా ఇంకా ముద్దలో చేసేసుకోవటమే కదా మనకి. అవునండి. సో ఆయిల్ కూడా కొంచెం మనకు వేడి కావాలి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ పెదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. తేనె, నిమ్మరసం ఈ రెండింటినీ కలిపేసి పెదాలకు మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా అందంగా మారుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అండ్ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా జంతికలు వేసేసుకోవచ్చు మనం. చిన్న ప్లేట్ ఇస్తారా? సో సైజ్ అనేది మన ఇష్టం. సో అంటే ఒక్కొక్కరికి కొంచెం పిల్లలు కూడా అవును ఇష్టాలు ఉంటాయి వాళ్ళకి. కొంచెం ఇలాంటివి దీనికంటే పెద్ద సైజ్ ఉంటుంది. ఈ మధ్య వీటిల్లో కూడా కొంచెం వెరైటీస్ వస్తున్నాయి. ఓకే. ఓకే. సో కాసేపు అలా వదిలేస్తే అది కొంచెం గట్టి పడిన తర్వాత అప్పుడు మనం తిప్పేసుకోవచ్చు. ఇప్పుడే తీస్తే మొత్తం అవన్నీ మనకి మొత్తం ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. సో ఇది కొంచెం వేగుతూ ఉంటుంది. ఓకే. లోపల కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు, ఏం కార్వింగ్ ఈ రోజు? బ్రింజాల్తో స్వాన్ చేస్తున్నాను. సో కొంచెం ఇలా బెండ్ గా వచ్చింది కదా. కొద్దిగా బేస్. సో దీంట్లోనే వింగ్స్ ఓపెన్ చేస్తున్నానండి. సో యూజువల్గా ఎప్పుడు మనం స్వాన్ అంటే వైట్ కలర్ లోనే చూపిస్తుంటాం, కానీ ఇది కూడా బాగుంటుంది కొంచెం కలర్ వేరియేషన్. సో అలా మనకు ఆ సైజులు దొరికినప్పుడు చేసుకోవచ్చు హ్యాపీగా. సో కొంచెం జిగ్జాగ్ కట్టిస్తున్నాను. ఓకే.
సో ఈ ముక్కలు కొంచెం మనం ఇలా బ్యాక్ సైడ్ లో పుష్ చేయడం వల్ల వింగ్స్ కొంచెం మనకు అలా ఓపెన్ గా నిలబడిపోతాయి అక్కడే. ఓకే. సో ఈ బేస్ ఏదైతే కట్ చేసామో దీన్ని కూడా ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. అంటే మనం టైల్ లా పెట్టేసుకోవచ్చు. ఓకే. లేదా అలాగే ప్లెయిన్ గా వదిలేసుకున్నా బానే ఉంటుంది. యా. ఓకే. సో ఇక్కడ దీన్ని స్లిట్ ఇచ్చేసి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఒకసారి ఇది టర్న్ చేద్దామండి. సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను చిన్న కీరా తీసుకున్నాను. ఆ కీరా భలే దొరికింది సన్నగా. సో లేదా లాంగ్ బ్రింజాలు పెట్టుకున్నా మనకు కలర్ అనేది బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో వీటిని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకున్నాం. సో బీక్ సో క్యారెట్ లో తీసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. ఐస్ వచ్చేసి ఎక్కడైతే ఐస్ పెట్టాలో అక్కడ కొంచెం స్కిన్ తీస్తున్నాను. సో టూత్ పిక్ తో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసేసి మిరియాలు పెడుతున్నాను. లేదా లవంగం అన్న పెట్టినా బాగానే ఉంటుంది. ఓకే. ఓకే. స్వాన్ రెడీ అయిపోయింది. సో మనకి ఇక్కడ జంతిక కూడా రెడీ అయిపోయిందండి. రెడీ. స్నాక్ రెడీ. ఓకే. సో మరి చూసారు కదా, చక్కగా వేడివేడిగా జంతికలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జంతికలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జంతికలు రెడీ. ఓకే అండి, మరి జంతికలు తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. బాగున్నాయి, చాలా గుల్లగా వచ్చాయి. ఎస్ అండి, ఆయిల్ యాడ్ చేసాం కదా. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు. ఎస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసడం వల్ల కొంచెం లైట్ గా మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తోంది. బాగున్నాయి. కొంచెం జీలకర్ర, వాము కూడా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాం కదా. వాటి ఫ్లేవర్స్ తెలుస్తూ బాగున్నాయి. అదే మనం ఇందాక అనుకున్నట్టు పిండిలు కొంచెం మారుస్తూ చేసుకుంటే హ్యాపీగా జంతికల్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా మనకి ట్రై చేయొచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత కూడా కొంతమందికి మచ్చలు అలాగే ఉండిపోతాయి. అలాంటి వారు బంగాళదుంప రసం తీసుకుని ఈ రసాన్ని మచ్చలపైన రోజు రాసుకుంటూ ఉన్నట్లయితే మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా పరిచయం చేసేసుకొని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరేంటి? శ్రీవాణి. శ్రీవాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమన్గల్. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సాయి ప్రసన్న. మీరు ఎక్కడి నుంచి? చంపాపేట్. ఇద్దరు పరిచయం ఉందా? రిలేషన్. ఓకే. సో అయితే మీరు అక్కడ నుంచి వచ్చారు, మీరు ఇక్కడ నుంచి వచ్చారనమాట. ఓకే, సో మరి ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? ఓకే, రెడీ. సో చూద్దామా ఇవాళ ఇంగ్రీడియంట్. ఓకే. ఈ రోజు బంగాళదుంప ఇంత ఈజీ కదా. బంగాళదుంపతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు.
సో చక్కగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ వంటలు చేసుకోవచ్చు, చాలా ప్రాసెస్ వంటలు చేసుకోవచ్చు. ఏవి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి బంగాళాదుంపతో. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి మంచి వెరైటీస్ ఏమైనా చేయడానికి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ డిసైడ్ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా. మళ్ళీ ఫస్ట్ వంట చేస్తాను. ఓకేనా? ఆలు సమోసా రగడ. ఆలు సమోసా రగడ. ఓ ఆలు సమోసా చేసి దాంతో రగడ చేస్తారా? అందరికి చాలా ఇష్టం కదా. ఈవినింగ్ టైంలో చాలా మంది బయట ఎక్కువ తింటూ ఉంటారు. సో చక్కగా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో అయితే ఫస్ట్ మీరే చేసేయండి. ఓకే ఓకేనండి. మరి ఆలు సమోసా రగడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు సమోసా రగడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 3, సన్నకార పూస కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన స్ప్రౌట్స్ అరకప్పు, తరిగిన టొమాటో 1, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీవాణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ మొదటగా ఉడికించిన ఆలు పేస్ట్. ఓకే. ఇందులో కొంచెం ఆనియన్ వేయాలి, పచ్చిమిర్చి. ఓకే. సో ఇది సమోసాకి ఆయిల్ హీట్ పెట్టుకుందాం. కొంచెం సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర. ఓకే. వీటిని కలపాలి. ఇది కర్రీలా తయారవుతుంది. మిరపకాయలు వేసినాం కదా, ఇందులో ఉప్పు. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని పూరీలా చేసుకోవాలి. ఓకే. సో దాన్ని ఇంకేం మనము ఫ్రై చేసుకోక్కర్లేదు. ఏం అవసరం. ఓకే. సో ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంపే కాబట్టి ఉడికించిన బంగాళదుంప కాబట్టి అవసరం లేదు. ఓకే. తర్వాత ఆ కర్రీని ఇందులో సో ఇప్పుడు ఇదేంటి మైదాలో నూనె వేడి చేసి వేసి తర్వాత జీలకర్ర వామ వేసి వాటర్ పోసి తడిపి పిండి గట్టిగా తడపాలి. గట్టిగా. ఓకే. తర్వాత దీన్ని పూరిలా ఒత్తుకోవాలి. సో సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి కదా? కొంచెం సాల్ట్ వేయాలి. ఓకే. మనం చక్కగా బయట నుంచి సమోసాలు కొనుక్కొచ్చుకొని ఇలా కూడా చేసుకోవచ్చేమో కదా ఇంట్లో ఎప్పుడైనా మనకి? అలా కూడా చేయొచ్చు. ఓకే. సో మీరు అన్ని ఇంట్లోనే చేసేస్తారండి? బయట ఏమి? బయటివి తక్కువ, ఎప్పుడో ఒకసారి. మంచిది, అదే పద్ధతి. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రోజు చూస్తుంటారు. ట్రై చేస్తుంటారా చూపించే వెరైటీ? చేస్తుంటాం. వెరీ గుడ్. సో చిన్న సమోసా చేసుకోవాలా మనం పెద్ద సమోసా చేసుకోవాలా? మీడియం, అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా. ఓకే. ఓకేనా? దీన్ని హాఫ్ కట్ చేయాలి. సమోసాని ఈ విధంగా మడిస్తే సమోసా ఆకారంలో వస్తుంది. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అందులో పెట్టేసుకోవాలి. ఓకే. కొంచెం జాగ్రత్తగా చుట్టుకుంటే మనకి ఊడకుండా ఉంటుంది. లేకపోతే కొంచెం ఇది డ్రై అయినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ పెట్టి కూడా చేసుకోవచ్చు. మీకు సమోసాలు బాగా చుట్టడం అలవాట్లా ఉంది, టక్ టక్ చుట్టేస్తున్నారు. ఇంట్లో ఎప్పుడైనా మధ్య మధ్య చేస్తూ ఉంటారా? ఓకే. సో ఇప్పుడు వేసేసుకుందామా? ఓకే, వేసేద్దాం. వీటిని నూనె ఎక్కువ వేడి కాకుండా మామూలుగా గోరువెచ్చటి నూనెలో వేస్తే కరకరలాడుతూ. గోరువెచ్చటి నూనెలో ఎలా అంటే నూనె వేడవ్వాలంటారు కదా సమోసాకి? లేదండి, వేడి కావద్దు, వేడవద్దు. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసిందంటే సమోసా కరకరలాడుతూ మెత్తబడదు. ఓకే. 2-3 అవర్స్ 4 అవర్స్ అట్లున్నా గానీ మెత్తబడదు. సో ఆయిల్ తక్కువ హీట్ లో ఉండాలి. ఓకే. అమ్మకి నాన్నకి రిలేషన్స్ అందరికి హాయ్ చెప్పండి. ఓకే. సో మీ అమ్మగారికి నాన్నగారికి రిలేటివ్స్ అందరికి కూడా హాయ్. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే ఇంట్లోనేనా? మాది బిజినెస్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్ముతుంటాం. ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఓ నైస్ నైస్. సో అయితే అలా మీ హస్బెండ్ తో పాటు మీరు చూసుకుంటూ ఉంటారా? సో ఏం పేరు మీ వారి పేరు? శ్రీనివాస్. పిల్లలు ఉన్నారా? పిల్లలు 2, పాప బాబు. ఓకే. పేర్లేంటి?
పాప పేరు శృతి, బాబు పేరు దినేష్. ఓకే ఓకే, హాఫ్ చేసేసాం. అయిపోయిందా? ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని తీసు. ఓకే, సో ఇప్పుడు సమోసా రెడీ కదా. ఇప్పుడు మనం ఈ సమోసాలు అంటే స్టఫింగ్ జనరల్ గా ఆలు సమోసా అంటే కొంచెం పోపు వేసి వేయించి అలా చేస్తారు కదా, మరి ఇది మనము డైరెక్ట్ గా అలా ఉడికించింది మెదిపి అందులో పెట్టేసాం కదా, అది బానే ఉంటుందా టేస్ట్? బాగుంటుంది, ఎందుకంటే రగడలాగా ఇట్లా చేస్తున్నాం కాబట్టి. అదే సమోసా అయితేనేమో ఆవాలు జీరా అవన్నీ వేసి మామూలుగా తినొచ్చు. ఇది రగడ కాబట్టి ఇందులో అలా వేసేసుకున్నా బానే ఉంటుంది. బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేయాలి. ఓకే, మొదటగా పచ్చిమిర్చి వేయాలి. ఓకే, పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. తర్వాత క్యారెట్ తురుము వేయాలి. తర్వాత టమాటో ముక్కలు. ఓకే, తర్వాత స్ప్రౌట్స్. సో ఇవన్నీ మొలకెత్తినవి. ఉడికించారా పచ్చివేనా? ఉడికించినవి. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఉడికించిన వేసుకుంటున్నాం, స్ప్రౌట్స్ వేసుకుంటాం కాబట్టి ఇంక ఇందులో బఠానీ కదా. తర్వాత సన్నగా తరిగిన పుదీనా. ఓకే, తర్వాత కొత్తిమీర. తర్వాత ఇప్పుడు చాట్ మసాలా వేయాలి. ఓకే, తర్వాత జీలకర్ర వేయించి పొడి చేసింది కొంచెం వేయాలి. ఫైనల్ గా కొంచెం నిమ్మరసం. ఓకే, సో దీనికి సరిపడా ఉప్పు. దీంట్లో కూడా పచ్చిమిర్చి యాడ్ చేశారు కాబట్టి ఇంకా కారం పొడి అక్కర్లేదు, అవసరం లేదు. ఓకే, స్టవ్ బంద్. అయిపోయిందా? తర్వాత సమోసాని చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేయాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేసుకోవాలా మనం? మనకి రగడ అంటే చాలా పల్చగా ఇలా వస్తుంది కదా, కొంచెం వాటర్ తర్వాత యాడ్ చేసి. ఓకే, మరి ఇది సమోసా వేసినాక తర్వాత వాటర్. స్టవ్ ఆఫ్ లో ఉంది, ఇప్పుడు ఆన్ చేయాలా? వాటర్. మూత పెడదామా? కొంచెం ఆ సమోసాకి ఆ ఫ్లేవర్స్ అన్ని పడితే మనకి రెడీ అయిపోయినట్టేనా? చూద్దామా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసి. బేసిక్ గా ఈ సమోసా రగడ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆ స్ప్రౌట్స్ అవన్నీ యాడ్ చేసుకోవడం వలన జనరల్ గా మనకి అది ఎల్లో కలర్ టెక్స్చర్ వస్తుంది కదా, ఇక్కడేమో కలర్ఫుల్ గా ఉంది ఇది. ఇవేంటి చిలకలు మీరే చేశారా? చిలకలు. ఓ పిండితోనా? పిండితో. కలర్ గ్రీన్ కలర్ కదా వేయాలి, చిలకలకి బ్లూ కలర్ వేసారేంటి? మనం రెడీ చేసిన చిలకలు. ఓకే, సో అయిపోయినాయా? ఫైనల్ గా దీనిపైన సన్నసేగు, ఓకే, కొత్తిమీర, క్యారెట్, పుదీనా తరుగు, ఓకే, కొత్తిమీర తరుగు, కొంచెం నిమ్మరసం మళ్ళీ తర్వాత ఫైనల్ గా. ఓకే, సమోసా రగడలో కూడా జీడిపప్పు పిల్లలు ఇష్టంగా తింటారు కదండి, అందుకోసం. ఓకే, సో రెడీ గీత గారు. ఓకే, చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆలు సమోసా రగడ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు సమోసా రగడ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. ఆపై సమోసాల్లా చుట్టుకొని మధ్యలో ఆలు మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన స్ప్రౌట్స్, తరిగిన పుదీనా, కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సమోసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సన్నకారపుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు సమోసా రగడ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గాజు పాత్రలు, పింగాణీ పాత్రలు వాడిన తరువాత అలాగే పెట్టేస్తే వాటిపై మచ్చలు ఏర్పడతాయి. అవి పోవాలి అంటే
ఉప్పు కలిపిన నీటితో వాటిని తుడిచినట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి ఆలూతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ది చూద్దాం. మీరేం చేస్తారు ఆలూతో? ఆలు క్యారెట్ ఖీర్. స్వీటా? స్వీట్ ఆలు క్యారెట్ ఖీర్. ఓకే, మరి ఆలు క్యారెట్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు క్యారెట్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, కోవా పావు కప్పు, బెల్లం కొద్దిగా, పంచదార పావు కప్పు, పాలు 2 కప్పులు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము పావు కప్పు, యాలకుల పొడి పావు టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా. ఓకే అండి, మరి ఆలు క్యారెట్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి వేసుకోవాలండి. ఓకే, ఆలుతో స్వీట్ చేద్దామని ఎందుకు అనిపించింది మీకు? మీకు స్వీట్స్ ఇష్టమా? మా బాబుకి ఇష్టం. మీ బాబుకి ఇష్టం, మా వారికి. మీ వారికి ఇష్టం, మీకు? వాళ్ళతో పాటు నేను వాళ్ళకి తింటాను ఇష్టం కాబట్టి మీకు అలా అలవాటు అయిపోయిందా? దీంట్లో కాజు కిస్మిస్ వేసుకోవాలండి. ఓకే, కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుని. ఈ ఆలుతో స్వీట్ ఎవరు నేర్పించారు మీకు? నేనే ట్రై చేసాను. మీరే ట్రై చేశారా? సో సరిపోతుందా ఈ మాత్రమే అయితే? ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఓకే, ఆలు తురుము వేసుకోవాలండి. ఇది అంటే పచ్చిదేనా లేకపోతే ఉడికించారు? పచ్చిదే. సో తురుమే కాబట్టి మనకు ఫాస్ట్ గానే వేగిపోతుందేమో కదా. ఫస్ట్ ఉట్టి ఆలు చేశారా? ఉట్టి ఆలు. అది మీకు సరిగ్గా బాగా నచ్చలేదా? తర్వాత క్యారెట్ ఇవన్నీ యాడ్ చేశారా? ఇప్పుడు ఈ స్వీట్ నచ్చిందా మీ ఇంట్లో వాళ్ళకి? నచ్చిందండి. నచ్చిందా? వంటలు అవి ప్రయోగాలు ఎక్కువ చేస్తుంటారండి మీరు? చేస్తుంటాను. ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే? నాకు చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. నైస్. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? చూస్తుంటానండి. మా బాబు ఇంట్లో ఉంటే చాలు, ఏదన్నా స్వీట్ ఐటమ్ వచ్చిందంటే మమ్మీ ఐటమ్స్ అన్ని ఇంట్లో ఉన్నాయా ఇప్పుడే చేసేసి అంటాడు. అవునా? ఓ నైస్. మీ బాబుకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అయితే? చాలా. ఓకే, సో అయితే మా ప్రోగ్రామ్ లో చూపించిన స్వీట్స్ ట్రై చేస్తారా? చేస్తాను. బాగున్నాయా? బాగున్నాయి. ఆలు వేగిపోయింది. తర్వాత కొంచెం క్యారెట్. ఓకే, సో కొంచెం కలర్ఫుల్ గా అండ్ క్యారెట్స్ బేసిక్ గా మనకి స్వీట్స్ లో బాగుంటాయి కదా. షుగర్ బదులు బెల్లం యాడ్ చేస్తున్నానండి నేను ఇందులో. ఓకే, అంటే షుగర్ అసలు వాడరా లేకపోతే కొంచెం షుగర్ కొద్దిగా బెల్లం? కొంచెం అది. ఓకే కలుపుతున్నారు అనమాట. యాక్చువల్గా అలా బెల్లము షుగర్ మిక్స్ చేయడం వల్ల కూడా మనకి టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఒక్కడేనా అండి బాబు మీకు? ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు? 5th క్లాస్. ఇద్దరు 5థేనా? ట్విన్సా? ఓ పేర్లేంటి? హాసిని బద్రీనాథ్. సో షుగర్ కొంచెం. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. మీ వారు కూడా బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? వెంకటరమణ. కొంచెం కోవా యాడ్ చేయాలండి, పచ్చికోవా. సో ఇది దీంట్లో స్వీట్ లేదు కదా? స్వీట్ లేదు. ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు ఇంట్లో ప్రసన్న గారు? టీవీ చూసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ. ఫోన్స్ లోనా? ఎక్కువ ఆడకూడదంట ఈ మధ్య చెప్తున్నారు. కాసేపే ఆడండి. కొద్దిసేపే ఆడతానండి. తర్వాత పాలు యాడ్ చేసుకున్నాను. శ్రీవాణి గారు మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? టీవీ చూస్తుంటాను. టీవీ, న్యూస్ పేపర్. వెరీ గుడ్. అన్ని ముగ్గులు వేయడం, తెలుసుకోవడం బాగా చాలా ఇంపార్టెంట్. బుక్స్ చదవడం బాగా. అంటే నావెల్స్ అలా అన్నయా? న్యూస్ పేపర్ ఎప్పుడన్నా కంటికి ఎదురుగా బుక్ కనిపిస్తే చదువుతుంటారు. నేను కూడా అలాగే ఏ బుక్ కనిపించినా చదువుతుంటాను. నాకు కూడా ఇంట్రెస్ట్ రీడింగ్. ఆఫ్ చేసేద్దామా? పాటలు పాడడం, ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. వంటలు ట్రై చేయడం. పాటలు పాడతారా? ఇప్పుడు ఏమన్నా పాట పాడండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, జగములు చిరునగముల పరిపాలించే జననీ, అనయము మము కనికరముతో కాపాడే జననీ, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి, మంగళనాయకి
చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. పూజలు అవి బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. చూద్దామా? ఓకే అండి. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. దీన్ని సర్వ్లోకి తీసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకుందామండి. ఓకే. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ఓకే. ఓకే అండి గీత గారు, ఆలు క్యారెట్కి రెడీ. బాగుందండి, ప్లేట్ బాగా డెకరేట్ చేశారు. ఓకేనండి, ఆలు క్యారెట్ కీర్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు క్యారెట్ కీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బంగాళదుంప తురుము వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము వేసి వేగాక బెల్లం, పంచదార, కోవా వేసి దగ్గర పనివ్వాలి. చివరగా పాలు పోసి బాగా దగ్గర పనివ్వాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు క్యారెట్ కీర్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. 2 వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కీర్ క్యారెట్ కాంబినేషన్ లో, ఓకే. ఒకటేమో ఆలు సమోసా రగడ ఫస్ట్ స్వీట్. స్వీట్. ఓకే. బాగుంది, టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ సమోసా రగడ టేస్ట్ చూద్దాం. ఓకే, ప్లేట్ బాగుంది. యా. బాగుంది. స్వీట్ తిన్న తర్వాత హాట్ తింటే టేస్టీగా ఉంటుంది. సో 2 కూడా బాగున్నాయి. స్ప్రౌట్స్ అవి యాడ్ చేశారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది అది. నైస్. సో స్వీట్ బాగుంది. సమోసా కూడా, రగడ కూడా టేస్టీగా ఉంది. సో ఇద్దరు కూడా బాగా చేస్తారండి. బంగాళదుంప వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా, సో క్యారెట్ కాంబినేషన్ లో కీర్ కానీ, సో అలాగే సమోసా అలా చేసేసుకొని కొంచెం స్ప్రౌట్స్ కొంచెం హెల్దీగా. ఓకే. సో రగడాలో మామూలు జనరల్ ఏంటంటే బఠానీలు కానీ లేదా శనగలు, కాబులి శనగలు యూజ్ చేసి ఇక్కడ కూడా చేస్తూ ఉంటాం. సో ఇలా స్ప్రౌట్స్ ఐడియా కూడా చాలా బాగుంది. ఓకే. సో రెండిట్లో కొంచెం బెటర్గా కీర్ అండి. ఓకే. ఇది ఇంకొంచెం లూజ్ గా ఉండాలి, కొంచెం టోటల్ గా డ్రై అయిపోయింది. సో కొంచెం లూజ్ గా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్, అంటే మీరు వాటర్ యాడ్ చేశారు కానీ చాలా తక్కువ వేసారు. కొంచెం ఎక్కువ వేస్తే పల్చగా, కొంచెం పల్చగా రావాలి. సో కొద్దిగా లైట్ గా మ్యాష్ చేసినట్టు చేస్తే మనకు ఆ బేస్ అనేది కొంచెం దానికి థిక్నింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే. సో టేస్టీగా ఉన్నాయి 2 కూడా. సో ప్రసన్న గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ప్రసన్న గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో శ్రీవాణి గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. మీకు కూడా థ్యాంక్స్ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వెల్కమ్. ఆలూతో చూసారు కదా ఊరించే వంటల్ని, ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పరోటాలు చేసేటప్పుడు నెయ్యిలో బియ్యపిండి కలిపి ఆ పేస్ట్ ని పరోటాల మడతల్లో రాసి చేసినట్లయితే పరోటాలు పొరలుగా విచ్చుకుంటాయి, రుచిగా కూడా ఉంటాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన రాజ్మా మష్రూమ్ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. రాజ్మా, మష్రూమ్, టొమాటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మనకు బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు కూడా ఉంది. రాజ్మా అండ్ మష్రూమ్. రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ప్రోటీన్తో పాటుగా మనకు పీచు పదార్థం కూడా ఉంటుంది. ప్రోటీన్ సుమారుగా మనకు 100 గ్రామ్స్లో 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్, ఆ పీచుతో పాటుగా కొంచెము మనకు ఇండైజెస్టిబుల్ ఫైబర్ అంటే పీచు పదార్థంలో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటేంటంటే మన బాడీకి ఈజీగా అందుబాటులో అరిగించుకోగలిగే విధంగా ఉండే పీచు. మరొకటి కొంచెం
కష్టంగా ఉంటుంది అరిగించుకోవడానికి, అలాంటి పీచు. మష్రూమ్కి మనకు అలాంటి ఇబ్బందులు లేవు. మష్రూమ్ మనకు చాలా సులభంగా జీర్ణమయ్యేది, ప్లస్ అందులో ప్రోటీన్ కూడా మనకు ఇంత ఎక్కువ అనేది ఉండదు. పీచు పదార్థం కూడా ఈ రకమైన పీచు పదార్థం అనేది ఉండదు. అదే టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకోండి, అసలు మనకు అది ప్రాబ్లం లేదు అసలు. సో రాజ్మా లాంటివి తీసుకునేటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు ప్లస్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్నప్పుడు మనకు ఈ రకమైన వాటర్ ఒక ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో బాగుందండి, బట్ రెసిపీ బాగుంది. తర్వాత సమ్మర్ స్పెషల్లో జంతికలు చూసామండి, శనగపిండి, బియ్యపిండి, వాము. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్లో వాటర్ ఎక్కువ తాగాలి రాజ్మా లాంటి ఐటెం తినేటప్పుడు అని చెప్పాను కదా, అలాగే డీప్ ఫ్రైడ్ ఐటెంకి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే బాగా నూనెలో వేపిన పదార్థాలు తీసుకునేటప్పుడు వాము కూడా తీసుకోవాలి. వాము ఉంటేనే చక్కగా అరుగుతుంది అనేది కూడా మనకు చాలా అది ఇంట్లో అందరికీ కూడా తెలిసిన విషయం, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం. రెసిపీ అయితే నోట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ అ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్. అలాగే ఊరించే వంటలో ఆలు సమోసా రగడ అండ్ ఆలు క్యారెట్ కీర్. ఆలు సమోసా రగడాలో బంగాళదుంపలు, మైదా, నిమ్మరసం, టొమాటో అండ్ మనకు స్ప్రౌట్స్ కూడా ఉన్నాయండి. దీంతో మనం ఈ సమోసా రగడ చేసుకుంటున్నాం. ఇప్పుడు బంగాళదుంపలు అనేవి సమ్మర్లో బాగా అంటే ఫ్రీక్వెంట్గా కూడా తీసుకోవచ్చు. బట్ ఎలా తీసుకోవాలి? మళ్ళీ కూడా మనకు సమ్మర్లో ముఖ్యంగా బంగాళదుంపలు తీసుకునేటప్పుడు ఉడికించి జస్ట్ కూరలోనో కర్రీలోనో వేసి తీసుకుంటే అది మనకు బెనిఫిషియల్, మనకు చక్కగా కావాల్సిన విధంగా కార్బోహైడ్రేట్స్ అందిస్తుంది. దానినే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసామనుకోండి, ఇలా సమోసా రూపంలోనో లేకపోతే ఇన్ఫ్యాక్ట్ సమోసా కూడా బెటరే. అక్కడ మనకు డీప్ ఫ్రై అవ్వడం ఆ బయట పూత పిండే, మనం దాన్ని గోధుమ పిండితో చేసుకుంటే ఓకే, బెటర్ దెన్ డీప్ ఫ్రైయింగ్ బంగాళదుంపలు. అయినప్పటికీ కూడా అది డీప్ ఫ్రై కాబట్టి క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక సమోసాలో సుమారుగా ఒక మీడియం సైజ్ సమోసా మనకు మార్కెట్లో దొరికే సమోసా 250 to 300 కిలో క్యాలరీస్ ఉంటుందండి. అంటే 6 ఇడ్లీస్ తిన్నట్ల. సో 6 ఇడ్లీస్ తింటే మనకి ఎంత ఫిల్లింగ్గా ఉంటుంది? అంత ఫిల్లింగ్గా ఒక సమోసా అయితే ఉండదు కదా. అందుకనే క్యాలరీస్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే మనకి ఇక్కడే సమస్య. నైదర్ మనకు ఫిల్లింగ్గా ఉండదు, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయాలి. ఆలు క్యారెట్ కీర్లో ఆలు, క్యారెట్, షుగర్, పాలు, కోవా అండ్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు పాలు, కోవా కూడా ఎక్కువ వాడకుండా డ్రై ఫ్రూట్స్, బంగాళదుంపలు, క్యారెట్తో ఈ కీర్ చేసుకుంటే మా పిల్లలు ఏమి తినట్లేదు అనే వాళ్ళకి చక్కటి ఒక పౌష్టికాహారంలా ఉంటుంది, ప్రొవైడెడ్ మనం షుగర్ బదులుగా బెల్లంతో చేసుకుంటే. ఈ 1 to 3 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా గ్రోత్ ఎక్కువ ఉంటుందండి, ఆటలు ఎక్కువ ఉంటాయి, తిండి మీద అంత ధ్యాస ఉండదు. సో అలాంటి వాళ్ళకి మనము ఆ టైంలో ఇలాంటి ఫుడ్ కనుక అంటే కొంచెం ఇట్ విల్ బి టేస్టీ కదండి, ఎలాగైనా బెల్లంతో అలా పాలతో అలా చేసిస్తే వాళ్ళకి క్యారెట్ ఒక్క పోషక విలువ, అందులో ఉన్న విటమిన్ ఏ వాళ్ళకి పెరుగుదలకి కరెక్ట్గా మ్యాచ్ అవుతూ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి తీసుకుంటే బాగుంటుంది. క్యాలరీ పరంగా చూసుకుంటే కూడా మనకి ఇందులో టోటల్గా బెల్లంతో ఉన్న క్యాలరీసే, అంటే షుగర్ బదులుగా బెల్లంతో ట్రై చేసుకుంటే. కీర్ కానీ పాయసం కానీ ఇవి కూడా మనం బెల్లంతో డెఫినెట్గా చేసుకోవచ్చండి. చాలా రుచికరంగా ఉంటుంది, బాగుంటుంది. డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించాండి సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు కూడా ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు వంటలు, పిండి వంటలు రెసిపీ చాలా బాగుంది. మష్రూమ్ ఇంకా రాజ్మా కాంబినేషన్ ఓకే, సో కొంచెం వెరైటీగా ఉంది. బట్ ఆ టొమాటో కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ జంతికలు అందరికీ ఫేవరెట్ స్నాక్, Yes. సో అవి కూడా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.